హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, మరో ఊహించని గుడ్నెస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనే వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదామండి. సీఎం రేవంత్ రెడ్డి ఎటకేలకు సంచలన నిర్ణయం, కీలక ప్రకటన అయితే గుడ్ న్యూస్ తీసుకున్నట్టు తెలుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ లో ఏ శాఖ నుంచి అధికంగా పోస్టులు ఉన్నాయనే అంశంపై ఆసక్తిగా నెలకొంది. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 తో పాటు కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్, డిఎస్సి, వైద్య తదితర శాఖల నుంచి సంబంధించిన ఖాళీలను భర్తీ చేస్తుంది. అయితే ఈ క్రమంలో రాబోయే నోటిఫికేషన్లో ఎన్ని ఉద్యోగాలు ప్రకటిస్తారు, ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని ఒకసారి పరిశీలిస్తే విద్యాశాఖ నుంచి అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోడల్ స్కూల్లో 707 టీచర్ పోస్టులు ఈ మేరకు త్వరలోనే ప్రకటించనున్నట్లు ఉద్యోగ క్యాలెండర్లో పాఠశాల, కళాశాల విద్యాశాఖలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు మెజారిటీగా కనిపిస్తున్నాయి. ఇక స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో 110, కాలేజీ పరిధిలో 600 ఖాళీలు భర్తీ చేయాల్సి అయితే ఉంది. పాఠశాలలో విద్యాశాఖ పరిధిలో మోడల్ స్కూల్లో 707, త్వరలోనే మరో 5,000కు పైగా డిఎస్సి ప్రకటిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. దీని ఆధారంగా చూస్తూ విద్యాశాఖలోనే అధిక పోస్టులు అయితే ఉండబోతున్నాయి. ఈ రోజు అనగా బడ్జెట్లో అయితే పూర్తి స్థాయిలో